టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ చోప్రా ప్యారిస్లోనూ దుమ్ము రేపాడు. విశ్వక్రీడల జావెలిన్ త్రో పోటీల్లో వరుసగా రెండవసారి ఫైనల్కు దూసుకెళ్లాడు. ఈ రోజు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ ఈటను 89.34 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలోని అంత దూరం బరిసెను విసిరి పతకం వేటలో అడుగు ముందుకేశాడు చోప్రా. చోప్రాకు ఇది కెరీర్లోనే రెండవ అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో మెరిసిన నీరజ్ చోప్రా ప్యారిస్లోనూ దుమ్ము రేపాడు. విశ్వక్రీడల జావెలిన్ త్రో పోటీలలో వరుసగా రెండవసారి ఫైనల్కు దూసుకెళ్లాడు. ఈ రోజు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ చోప్రా ఈటను 89.34 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలోని అంత దూరం బరిసెను విసిరి పతకం వేటలో అడుగు ముందుకేశాడు నీరజ్ చోప్రా. చోప్రాకు ఇది కెరీర్లోనే రెండవ అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.